రామారావు అన్న నారదాసు నారాయణపురం. బాగా దారుణంగా ఉందన్న పరిస్థితి. ఇది మీరు తిరిగిన ఏరియా అన్న కదన్నా, ఇది మీరంతా గతంలో నారాయణరాజు గారు మీరు మనం అంతా కలిసి తిరిగిన వాళ్ళం. ఇక్కడ మీరు తిరిగిన ఏరియా పెద్దవాగు ప్రాజెక్ట్ ఏరియా అంతా. బాగా నష్టం అన్న, బాగా నష్టం జరిగిందన్న. ఇక్కడ నారాయణపురం, గుమ్మడిపల్లి, ఈ కొత్తూరు, వీళ్ళు ఇటు కమ్మరుగుడు, ఈ చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం అన్న. పంట నష్టం అయింది. పొలాలు ఇసుక మేట్లు వేసేసి తోటలు కూడా కొన్ని లేచిపోయి అన్న మొత్తం అంతా. పెద్దవాకు కూడా దిగిందన్న మొత్తం 2 చోట్ల రీచ్ అయింది. వచ్చారన్న, మొన్న కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు. నిన్న ఈ రోజేమో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు. అవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు, రాసుకుంటున్నారు అన్న. ఓకే అన్న. ఓకే అన్న. సీనన్న బాగుంది అన్న. ఓకే 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 అన్న. అన్న, ఇక్కడ అశ్వరావుపేటలో మన సోమవారం నాడు సాయంకాలం ఒక 31 మందిని మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి కాపాడారన్న. దానివల్ల చెరువు తెగటం మూలంగా ఫ్లడ్ బాగా వచ్చింది. ఉన్నప్పుడు ఇక్కడ రైతులకి బాగా కనీసం ఒక 350 ఎకరాల పైన పామాయిల్ కానీ వరి కానీ బాగా దెబ్బతింది మన తెలంగాణ ప్రాంతం సంబంధించి. ఈ ప్రాజెక్ట్ ఏమో మన తెలంగాణలో ఉందన్న భూభాగంలో. ఆయకట్టు మనది కాకుండా మిగతాది ఎక్కువ శాతం కూడా ఆంధ్రాకి సంబంధించిన ఆయకట్టు ఉందన్న. ఇక్కడికి మధ్యాహ్నం వచ్చాను ఇవన్నీ చూడటానికి. ఎవరు చెప్పారని అన్న చెప్తే వచ్చాను. ఒకసారి రైతులు మీతో మాట్లాడతాను. నమస్కారం సార్. నా పేరు పుట్టా సత్యనారాయణ సార్. మాది గుమ్మడిపల్లి, అశ్వరావుపేట మండలం, కొత్తగూడెం జిల్లా సార్. నమస్తే సార్. మా పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పటికి దగ్గర 50 సంవత్సరాలు అయింది సార్ కట్టి. ఈ ఉద్యోగస్తులు అశ్రద్ధ వల్ల దీన్ని నిన్న తెగటానికి కారణం ఈ దగ్గర 15 ఊళ్ళు గ్రామాలు మొత్తం దేనికి పని చేయకుండా మట్టి మొత్తం ఇసుక మేట్లు పోసేసి పొలాలు ఇళ్ళు మొత్తం కూలిపోవడం జరిగింది సార్. జరిగి ఇబ్బంది అయిపోతుంది. సార్ వచ్చారు ఇప్పుడు. ఇక్కడ మేమేదో సార్ వచ్చారంటే ఇక్కడికి వచ్చారు సార్. నేను కూడా దగ్గర ఇక్కడ 300-400 మంది జనాలు ఉన్నారు సార్. మేము రైతులు. తమరికి ఒకసారి మా బాధలో, ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంది. చెరువు ఏమో తెలంగాణలో ఉంది, ఆయకట్టు వచ్చి ఏమో ఆంధ్రాలో ఉంది. దాన్ని పట్టించుకోకుండా అశ్రద్ధ చేసేసి ఎవరు అటు ప్రభుత్వం వాళ్ళు బట్టి ఆ ప్రభుత్వం పడుచుకోక ఈ ప్రభుత్వం పడుచుకోక దాన్ని చెరువుని ఆ పరిస్థితి చేశారు సార్. సుమారు 2000 ఎకరమేమో మా తెలంగాణలో ఉంది సార్. 14,000 ఎకరమేమో ఆంధ్రాలో ఉంది సార్. అలాంటి దాన్ని ఎవరు ఈళ్ళ అనేది ఎవరు దాని గురించి పట్టుకోక అనవసరంగా చెరువు ప్రాజెక్టు పోయి అది లేకపోతే మాకు అసలు భుక్తి లేదు సార్. మేము ఇక చచ్చిపోయినంత బరాబరే పరిస్థితి అట్ట ఉంది సార్. తమరు కొద్దిగా దాన్ని పైనుంచి తమరే అయితేనే కొద్దిగా, ఎందుకంటే రోజు మేము టీవీలో సెల్లుల్లో చూస్తున్నాం. తమరు మాట్లాడే మాటలో చక్కగా స్పందించి మేము కూడా వింటాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు అంటే మంచి సరదాగా మాట్లాడతారు. ఇంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా చేశారు కనుక మీరంటే మా అందరికీ కొద్దిగా ఇష్టం సార్. దాని ప్రకారంగా మా ప్రాజెక్ట్ని మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేతదని నాకైతే నమ్మకం లేదు. మీరు ఏమని అనుకున్న వాళ్ళు ఏమో మమ్మల్ని కొట్టినా తిట్టినా మేము డైరెక్ట్ చెప్తున్నాం. అది కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటేనే పని అయ్యిద్ది అనేది ఒక ఆలోచన. దాంతోపాటు మీరున్నారనే ధైర్యం మాకు రైతులకు ఉంది. ఇలా సార్ వచ్చింది కనుక ఆ మాట చెప్తున్నాం. లేకపోతే మేము ఫోన్ చేసి చెప్పేంత శక్తి మాకు కూడా లేదు. కానీ మీ పార్టీ ప్రెసిడెంట్ గారు వచ్చారు కనుక మీకు దాంతోపాటు మేము కూడా కలవడం జరిగింది. మీతో మాట్లాడటానికి మాకు అదృష్టం కలిసింది కనుక మాకు న్యాయం చేసి పెట్టవాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా చేస్తాం సార్. ఇస్తాం సార్. ఇంకొక రైతు ఉన్నారు సార్. చెప్పండి. నమస్తే మంత్రి గారికి వందనాలండి. మాది నారాయణపురం సార్. అంటే తెలంగాణ ప్రాంతంలో ఇది ప్రాజెక్ట్ లోతట్టు ప్రాంతంలో వస్తున్నాం సార్. మేము ఇంతకుముందు మాట్లాడిన రైతేమో ఆయకట్టుదారు సార్. మాకు ఈ ప్రాజెక్టు
ఈ లాగులు అవన్నీ పని చేయకపోవటం వల్లనే ప్రవాహం అంతా ఎక్కువైపోయి మా పొలాలన్నీ ముంచెత్తింది సార్. అట్లా ముంచెత్తి మా వాళ్ళందరినీ పొలాల్లో ఉండే వాళ్ళందరూ వరద నీటిలో చిక్కుంటే తమరు దయ వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి రాత్రి 7 గంటలకల్లా వాళ్ళందరూ సేఫ్గా తీసుకెళ్ళి సేవ్ చేశారు సార్. మరియు ఇప్పుడు ఏంటంటే మేము కోరుకునేది ఇది, ఈ ప్రాజెక్టు 1978లో కట్టారు సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్లాగే ఉంటుంది కానీ సార్ సరైన మెయింటెనెన్స్ లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి పూర్తిగా దాన్ని నిర్వీర్యం అయిపోయింది సార్ ప్రాజెక్టు. ఈ విభజన అయ్యాక ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద నిర్లక్ష్యం ద్వారా వ్యవహరించడం వల్ల అక్కడ సిబ్బంది కూడా సరైన సిబ్బంది కూడా లేదు సార్. అక్కడ ఒక లష్కర్లు కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ ఎవరైనా దాని పర్యవేక్షణలో లేదు సార్. ఇక్కడ దాని మూలంగా మన లాగులు ఎత్తకపోవడం కారణంగా ఇదంతా ఫ్లడ్ అంతా ముంచేసి ఆ ప్రాజెక్టు తెగిపోవడం కారణం ఆ ఎంప్లాయీస్ అండి. ఇక్కడ ఇంత భూమి నష్టం జరగడం, పంట నష్టం జరగడం కూడా మొత్తం అధికారులే కారణం సార్. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మీరు మా యందు దయ ఉంచి కొద్దిగా మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మీరు మాకు న్యాయం చేస్తారని ఆ ప్రాజెక్ట్ని 2 లక్షల ముఖ్యమంత్రులతో మాట్లాడి దానికి సరైన నిర్ణయం చేసి దానికి మాకు అంతా రక్షణ కల్పిస్తారని, మాకు ఈ పంటలు పోయినందుకు కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి ఇప్పించగలరని మిమ్మల్ని మిక్కిలి వేడుకు ప్రార్థించున్నాం సార్. ఓకే. ఇంకొక చదువుకున్న రైతు మీతో మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు నాగరాజ్ అండి. నేను ఎంఏ బిఈడి చేశాను, వికలాంగుడు. నేను వ్యవసాయం చేసుకుంటున్నా అండి. ఓకే సార్. హలో సార్, నేను ఇట్లా ఎంఏ బిఈడి చేసి వ్యవసాయం చేసుకుంటున్నా అండి. నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండి. ఆ రోజు ఫ్లడ్లో చిక్కిపోయాను. పొలం దగ్గరికి వచ్చి వెళ్ళే లోపే ఫ్లడ్లో చిక్కిపోయాను. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఉదయం 12 గంటల కాడి నుంచి నైట్ 7 గంటల వరకు ఫ్లడ్లోనే ఉన్నామండి. నైట్ 7:30 ఆ టైంలో హెలికాప్టర్ ద్వారాగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీసుకెళ్ళి మమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపేసేయాలి. దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటామండి. మీకు మా ఎందుకు దయించి మాకు కొంచెం వీటి గురించి ఏమన్నా చర్య తీసుకొని మాకు నష్టపరిహారం కింద ఏమన్నా చేపించగలరని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు ఇది ఫ్లడ్ మొత్తానికి వచ్చిన దగ్గర నుంచి ఇతను ఒక గ్రౌండ్ నుంచి 4 మీటర్ల హైట్లో ఉండే తాడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు మీతో మాట్లాడిన రైతు ఇతనే మన ఎన్డీఆర్ఎఫ్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వీళ్ళందరినీ కూడా కాపాడడానికి ఎక్కువ పాత్ర పోషించాడు ఈ రైతు. అందరూ నాతోనే కమ్యూనికేషన్లో ఉన్నారు. అదన్నా సరే మంచిదన్నా. నమస్తే, నమస్కారం అన్న. థ్యాంక్ యూ, నమస్కారం. ఇసుక మేట వేసిందన్న చెరువు కట్టదేమో తిరిగిపోవడం. ఈ గతంలో వీళ్ళు ఇక్కడ రైతులు వేసుకున్న పామాలు తోటలు అన్ని కూడా మొత్తం దాదాపు 2 మీటర్ల హైట్ ఇసుక పేరుకపోయింది. వాస్తవానికి ఇక్కడ భూములు ఖరీదు తక్కువ, 4 నుంచి 6 లక్షల ఎకరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇసుక మేట తీయాలంటే కనీసం 1 ఎకరానికి 10 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ పామాలు కూడా బాగా దెబ్బతిన్నది. ఈ వీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. అది ఆ చెట్లు అన్న పామాలు చెట్లు, ఒక 2 మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. దాదాపు 200 ఎకరాల పైన ఉంటుందన్న. ఎకరానికి వచ్చి 50 మొక్కలు ఉంటాయన్న సుమారుగా. 57 మొక్కలు ఉంటాయన్న ఒక ఎకరానికి. ఆ రకంగా దాదాపు ఒక 15,000 మొక్కల వరకు లెక్క వస్తుంది అన్న. అంటే రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు వీళ్ళు. 2 ఎకరాలు 5 ఎకరాలు ఎక్కువ 7 ఎకరాలకు దాటి రైతు కనబడలేదు అన్న. కొంచెం ఒకసారి రైతులు కాపాడిన దానికి చాలా సంతోషంగా ఉన్నారు. కాపాడిన వాళ్ళలో ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఉన్నాడు, వారు కూడా ఉన్నారు. హలో తన పేరు నాగరాజ్ అని. ఆయన తాడి చెట్టు ఎక్కి 3 మీటర్ల 10 మీటర్ల హైట్ తాడి చెట్టు ఉందన్న. పైకి ఎక్కాడు. బాగానే ఉన్నాయండి. ఏముందండి, వ్యవసాయం చేయాలంటండి. హ్యాండిక్యాప్ నేను ఎంఏ బీడీ చేశానండి, ఖాళీగా ఏమండి 44 అండి. ఈ పొలం దగ్గరికి వచ్చాను. నేను కోళ్ళు పెంచుకుంటానండి పొలం దగ్గర. వాటికి మేతలు వేసుకుందామని వచ్చేసరికి
మేత వేసి మళ్ళీ వెనక్కి తిరిగేసరికి మొత్తం ప్రాజెక్టు కొట్టేసిందండి బాగు. నాతో పాటుగా ఇంకా 24 మంది ఉన్నారండి. మా బ్రదర్స్ 2 ఉన్నారండి, వేరే ఉన్న కజిన్స్ అందరూ ఉన్నారండి. వాళ్ళు మొత్తం బయట ఉన్న వాళ్ళందరూ కలిసి మొత్తం 31 మంది ఉన్నారండి. ఉదయం 11-12 గంటల కాడి నుంచి నైట్ 7:30 వరకు ఆ ఫ్లడ్ లోనే ఉన్నామండి, వాటర్ లోనే. తర్వాత 12 గంటల కాడి నుంచి 7 గంటల వరకు ఉన్నామండి నైట్. 7 గంటల వరకు ఉన్నామండి. తర్వాత 4:30-5 గంటలకి తర్వాత ఈ ముందు ఫస్ట్ 2 ఫ్లైట్లు వచ్చాయండి. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్స్ వచ్చి 7:30 కల్లా తీసుకెళ్లారండి మమ్మల్ని బయటకు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ తెగిపోయిందండి 8:30-9 ఆ టైంలో. అప్పుడంతా వాటర్ పోయిందండి. చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఈ పొలాలన్నీ మా అన్ని బాగా నాగరాజే అదే అండి సార్. మాకు ఇక్కడ మరి ఏమండి పొలం అండి, నాకు విస్తీర్ణం మా అమ్మగారు వాళ్ళ దాంట్లోనే ఉంటున్నానండి. నేను నాకు 3 ఎకరాలు ఉన్నదండి. నాకేం లేదండి అసలు. ఇసుక మేరలు వేసింది మొత్తం అమ్మగారాలు మొత్తం ఇక్కడ ఉన్నది మొత్తం ఒక 25 ఎకరాలు ఉంటుందండి. అన్నదమ్ములు మా బ్రదర్స్ అందరిది మొత్తం అందరిది పోయిందండి. మా బ్రదర్ మాట్లాడతారు, చెప్తారు. ఇంకొక రైతు మాట్లాడతారన్న. నమస్తే మంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు రామారావు అండి. మాది ఇక్కడ నారాయణపురం విలేజ్ సార్, అశ్వారావుపేట నియోజకవర్గం సార్, అశ్వారావుపేట మండలం. అశ్వారావుపేట నియోజకవర్గానికి మేము 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాం సార్. చంద్రబాబు ప్రాజెక్ట్ అనేది ఒక 3 లాకులతో ఉన్న ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్టు లోపల భాగంలో మేము ఉంటాం సార్. ఆ పెద్దవాగు ప్రాజెక్టు సరిగ్గా లాకులు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం కారణం చేత ఈ ఫ్లడ్ అంతా మా మీద పడిపోయి పొలాలు దెబ్బలేయడం ఎక్కువ జరుగుతుంది సార్. ప్రతిసారి జరిగింది సార్. లాస్ట్ ఇయర్ 2017 జూన్ 4వ తారీఖున సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్. అప్పుడు కూడా ఇదే ఇబ్బంది సార్. ఇట్లా కొట్టుకుపోవటం, పొలాలు కొట్టుకుపోవటం ఇవన్నీ జరిగినాయి సార్. అప్పుడు కూడా పశువులు గిసులు అన్ని నష్టపడడం కానీ ప్రాణ నష్టం ఏం లేదు సార్. కష్టపడ్డారు. ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియాలి. మా వాళ్ళ ప్రాణాలన్నీ కాపాడారు. ఎన్టీఆర్ దానికి ధన్యవాదాలు తెలుపుతూ సార్, మీకు ఒక విన్నపం సార్. మా తరఫున రైతుల తరఫున మా విన్నపం ఏంటంటే సార్, ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది దీని కింద 16,000 ఎకరం సాగు జరుగుతుంది సార్. దీనిలో ఈ ప్రాజెక్ట్ వచ్చి మన తెలంగాణ ఆధీనంలో ఉంది సార్. దీంట్లో ఆయకట్టు మొత్తం వచ్చి ఆంధ్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది సార్. అక్కడ ఈ ప్రాజెక్టు మన లోపల ఉందండి, ఆయకట్టు అంతా వాళ్ళకు ఉందండి. దాని ప్రభావం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి కూడా దాన్ని మెయింటెనెన్స్ చేస్తారు. ఎవరు పడుచుకున్న నాదులు లేదు సార్ ఆ ప్రాజెక్ట్. కనీసం అక్కడ లస్కర్లు కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు కానీ ఎవరు కానీ లేదు సార్. ఇక్కడ గేట్లు నిర్వీర్యం అయిపోయినాయి సార్. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 1,90 లక్షలు పెట్టి చేయించారన్నారు కానీ ఒక గేట్ కూడా వేసే పరిస్థితి లేదు సార్. అక్కడ ఆ గేట్లు లేకపోవటం వల్లే ఇంత నష్టం జరిగింది సార్. దయచేసి మీకు మరొకసారి మేము మా రైతుల తరఫున మరి మీకు చేతులు ఎత్తి మొక్కేది ఏంటంటే, ఆ ప్రాజెక్టు ఏదో విధంగా మన ప్రభుత్వం వారికి కానీ లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం వారికి కానీ అప్పచెప్పి దానికి సంపూర్ణమైనటువంటి లేదా కేంద్రమైనా దానికి పూర్తిగా బాధ్యత తీసుకొని దాన్ని మరమ్మతులు చేపట్టి మా రైతులందరూ ఆదుకోవాలి సార్ అని మనం చేస్తున్నాం సార్. వెళ్ళి 4 గంటల్లో అక్కడ ఆగుతాం.
గతంలో ఈ ప్రాజెక్ట్ ఉన్నంత ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఇది మూడోసారి ఈ ప్రవాహం ఇట్లా రాట కొట్టుకుపోవడం అనేది. మొట్టమొదటి 96 ఒకసారి ప్రాజెక్టు కట్ట బ్రీచ్ అయినప్పుడు ఒకసారి ఎట్లా ఎక్కింది. అప్పుడు గవర్నమెంట్ లేదో కంటి జరిగి ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చారు. కానీ తర్వాత 2017 జూన్ 4వ తారీఖున సేమ్ ఇదే రకంగా మళ్ళీ ఫ్లడ్ వచ్చింది. ఆ రోజు నా చేలో ఇదే ఇసుక మేట వేసిందన్న చెరువు కట్టదేమో తిరిగిపోవడం వల్ల. ఈ గతంలో వీళ్ళు ఇక్కడ రైతులు వేసుకున్న పామాలు తోటలు అన్నీ కూడా మొత్తం దాదాపు 2 మీటర్ల హైట్ ఇసుక పేరుకపోయింది. వాస్తవానికి ఇక్కడ భూముల ఖరీదు తక్కువ, 4 నుంచి 6 లక్షల ఎకరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇసుక మేట తీయాలంటే కనీసం ఒక్కో ఎకరానికి 10 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ పామాలు కూడా బాగా దెబ్బతిన్నది. ఈ వీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. అది ఆ చెట్లు అన్న పామాలు చెట్లు ఒక 2 మీటర్ల హైట్ ఉన్న చెట్లు కూడా ఇసుకలో కూరుకుపోయినాయి. దాదాపు 200 ఎకరాల పైన ఉంటుందన్న. ఎకరానికి వచ్చి 50 మొక్కలు ఉంటాయన్న సుమారుగా. 57 మొక్కలు ఉంటాయన్న ఒక ఎకరానికి. ఆ రకంగా దాదాపు ఒక 15,000 మొక్కల వరకు లెక్క వస్తుందన్న. అంటే రైతులందరూ కూడా అంత చిన్న సన్నకారు రైతులు వీళ్ళు 2 ఎకరాలు 5 ఎకరాలు ఎక్కువ 7 ఎకరాలకు దాటి